మంత్రినైతే కార్పొరేట్ స్కూళ్లను మూసివేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నారాయణ కాలేజీలో డిగ్రీ చేసిన వారు ఉంటే ప్రభుత్వ కాలేజీలో పీహెచ్డీ చేసిన వారు ఉంటారని చెప్పారు. బట్టి పట్టిస్తే వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకోవాలని సూచించారు. విద్య వ్యాపారం కాదని వ్యాఖ్యానించారు. 3 లక్షలను అది ఉండేదే 2 ఆయనకు తెలిసి ఎట్లా కోమటంటే మనసు అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీలకు పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డీ చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్